దేవుని బిడ్డలారా, మనము దేవునికి మందిరమై ఉన్నాం. ఈ మందిరంలో ఎప్పటికప్పుడు బలులు అర్పించాల్సిందే. మనం ఇతరులకు క్షమించడం కూడా ఒక బలులే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో మీరు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు 2 గొప్ప అద్భుత కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడని ఈరోజు బయలుపరిచాడు. ఆత్మీయంగా ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి, అలాగే ఫైనాన్షియల్గా కూడా ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఖచ్చితంగా దేవుడు మీరు ఆలోచించిన కార్యాన్ని త్వరగా దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుడు మనం చేసే ప్రార్థనలన్నీ వింటాడు అనేది పొరపాటు. అలాగే మనం ఇచ్చే కానుకలన్నింటినీ ఆయన స్వీకరిస్తాడు అనేది పొరపాటు. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, కయీను ఏబేలు కానుకలు అర్పించారు. కయీను తనకు తోచిన కానుకలు తీసుకొచ్చాడు, అలాగే ఏబేలు కూడా తనకు ప్రేరేపణ బట్టి కానుకలు తీసుకొచ్చాడు. ఇద్దరు వాళ్ళ మనసుకు నచ్చింది దేవుడి దగ్గర తీసుకొచ్చారు. కానీ ఇద్దరు కానుకలు దేవుడు స్వీకరించాలి కదా, స్వీకరించలేదు. కయీను కానుకను దేవుడు తునీకరించాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏబేలు ఒక కానుకను దేవుడు స్వీకరించాడని మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని మనం బాగా అర్థం చేసుకోవాలండి. నేను 2-3 విషయాలు మీకు క్విక్గా చెప్పి ఆశపడుతున్నాను. నంబర్ 1, ప్రార్థన అన్నిటినీ దేవుడు వింటాడు అనుకోవటం పొరపాటు. కొన్నిసార్లు మనం అడిగింది అపాయకరమైనది, రేపు భవిష్యత్తులో కీడు తలపెట్టే కార్యం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీరు అడిగింది ఇవ్వడం. ఒక సహోదరికి ఒక మ్యాచ్ వచ్చింది. అయితే అందరూ అంటున్నారు అతను మంచివాడు, అతను భక్తిపరుడు అని. దేవుడు మాత్రం దైవజనుడి ద్వారా మాట్లాడింది ఏంటంటే, ఈ సంబంధం వద్దని. లాస్ట్లో చూస్తే దేవుని బిడ్డలారా, మరి ఆయన చేసుకోలేదు, ఎవరో ఒకరు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మరి ఆ కుటుంబంలో కలిగే గొడవలు, అసమాధానాలు డైలీ ఒక మానసిక రోగిలాగా మనిషిని చేసేస్తున్నాడు వాడు. నిజంగా ఒకవేళ ఈ అమ్మాయి కనుక చేసి ఉంటే కనుక ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు భరించలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళేమో. కాబట్టి దేవుడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో తెలుసు. అదే సమయంలో మనం అడిగింది దేవుని చిత్తానుసారంగా కానప్పుడు మీరు మీ భోగాలను బట్టి అడుగుతున్నారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన చెడు ఉద్దేశంతో, చెడు కోరికలతో, సంకుచితమైన మనసుతో ప్రభును సన్నిధించినప్పుడు అది దేవుని ఆత్మను ఎంతో దుఃఖపెడుతుంది. అంతేకాదు, మన ఇచ్చే కానుకలు కూడా ఏదైతే ఉందో అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక పేదవాడిని కొట్టి తెచ్చి దేవునికి కానుకలు తీసుకొస్తే అది ఎంతవరకు అంగీకారం అవుతుందో ఒకసారి ఆలోచించాలి. అలాగే లంచాల డబ్బులతో కానుకలు ఇవ్వటం అనేది కూడా నేనైతే సరైనది కాదంటాను. దేవుని బిడ్డలారా, మన బలులు ఆత్మ సంబంధమైన బలులుగా ఉండాలని పేదరు రాసిన 1 పత్రిక రాయబడి ఉంది. ఆ ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయము, దేవుడికి ఇంపైన సువాసన బలులని కీర్తన 51:17 రాయబడి ఉంది. అలాగే ఎబ్రీ పత్రిక 13:15 మనం అర్పించాల్సిన ఆ హృదయపూర్వమైన స్తుతి, పవిత్రమైన స్తుతి కూడా దేవుడికి బలి అర్పణ. ఫిలిప్పీ పత్రిక 4:18 మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క పని కోసం ప్రతి కానుక సాక్రిఫైస్ కింద ఎంచబడుతున్నాయి. జీవగ్రంథంలో కూడా వాళ్ళ పేరు రాయబడి ఉందంట. ఇవన్నీ కాకుండా రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో లివింగ్ సాక్రిఫైస్ గురించి బైబిల్ రాయబడి ఉంది. సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడానికి గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనము దేవునికి మందిరమై ఉన్నాం. ఈ మందిరంలో ఎప్పటికప్పుడు బలులు అర్పించాల్సిందే. మనం ఇతరులకు క్షమించడం కూడా ఒక బలులే. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఎటువంటి ఆత్మ సంబంధమైన బలులను మన దేవునికి అర్పిస్తే ఏబేల్లాగా అది అంగీకారం అవుతాయి. కాబట్టి కయీన్ బలులను దేవుడు తిరస్కరించి ఏబేలు బలులను దేవుడు స్వీకరించడం ద్వారా అన్ని బలులను దేవుడు అంగీకరించాడని, మనము ఏబేల్లాగా ఆత్మ సంబంధమైన బలులను
దేవుడికి అర్పించినప్పుడు అది అంగీకారం అవుతాయని ఈరోజు దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి ఈ సందేశాన్ని అందించాడు. కాబట్టి విన్న మీరు దేవుడికి ఇష్టమైన ప్రీతికరమైన బలులు అర్పించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమణ పాపాన్ని క్షమించి మన్నించి నూతనపరిచి మా హృదయంలో బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. బలమైన అభిషేకం దయచేయండి ప్రభా. 2 పాల ఆత్మ 200 అభిషేకం దయచేయండి ప్రభా. మీరే వర్ధల చేసి పెంపొందింపచేసి ఆశీర్వదించమని, తోడుగా ఉండి సహాయం చేయమని, అయ్యా నీకు ఇష్టమైన బలులు అర్పించడానికి మా హృదయాన్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.